హలో ఆల్, ఇవాల్టి వీడియో నా ఫస్ట్ ఎవర్ ట్రిప్ వితౌట్ ఫ్యామిలీ అనమాట. అనుకోకుండా ఒక మంచి గర్ల్స్ ట్రిప్ లాగా కూడా కలిసి వచ్చేసింది. ఫైనలీ తిరుపతి వెళ్తున్నాము. హడావిడిగా ట్రైన్ జర్నీ స్టార్ట్ అయినా కూడా సన్సెట్ లాగా కనిపించిన సన్ రైజ్ చూస్తూ స్టార్ట్ అయిపోయాం. చిన్నప్పటి నుంచి ఇలా ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరూ లేకుండా అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళడం అనేది నాకైతే ఫర్ ద వెరీ ఫస్ట్ టైం. అలా ఇంకొన్ని మంచి వ్యూస్తో మా జర్నీ స్టార్ట్ అయిపోయింది. కొంచెం స్నాక్స్ తింటూ, బ్రేక్ఫాస్ట్ అండ్ కొన్ని గేమ్స్ ఆడుతూ, ఎంగేజింగ్గా ఉంటూ, మధ్య మధ్యలో గోవిందనామాలు కూడా చదువుతూ జర్నీని బాగా ఎంజాయ్ చేసాం. ఆ లోపే లంచ్ టైం కూడా వచ్చేసింది. ఇంటి నుంచే బ్రేక్ఫాస్ట్కి చపాతీ, లంచ్కి పులిహోర అండ్ పుదీనా రైస్ చేసుకొని తీసుకెళ్ళాము. లంచ్ అయిన తర్వాత ఇంకొంచెం టైంపాస్ చేసే లోపే తిరుపతి కూడా రీచ్ అయిపోయాం. అస్సలు లేట్ చేయకుండా ఫాస్ట్గా ఒక క్యాబ్ మాట్లాడుకొని తిరుమల కొండపైకి వెళ్ళిపోయాము. అక్కడ నుంచి ఫస్ట్ సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి నెక్స్ట్ డే కోసం లక్కీ డిప్ వేసి, ఆ తర్వాత ఫ్రెష్ అయిపోయి కాసేపు అలా మాడవీధుల్లో తిరుగుదామని స్టార్ట్ అయిపోయాం. ఈలోపే పెద్ద వర్షం స్టార్ట్ అయింది. ఎలాగో అక్కడ దాకా వెళ్ళాం కదా, వరాహస్వామిని కూడా దర్శనం చేసేసుకుందాము అనేసి దర్శనానికి కూడా వెళ్ళిపోయాం. ఆ తర్వాత వెంగమాంబలో అన్నప్రసాదంకి వెళ్దాము అనుకునే లోపే తెలిసిన వాళ్ళు స్వామివారి ప్రసాదాలు తీసుకొని వచ్చారు. ఎంత బాగున్నాయి తెలుసా. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ కొండపైనున్న కొన్ని ప్లేసెస్ లైక్ శ్రీవారి పాదాలు, శిలాతోరణం, పాపనాశనం, కపిలతీర్థం లాంటివి వెళ్ళి కొంచెం షాపింగ్ కూడా చేసేసి ఇంకా దర్శనానికి వెళ్ళిపోయాం. లక్కీగా మా ఫ్రెండ్స్ ఇద్దరికి లక్కీ డిప్లో కళ్యాణంకి సెలెక్ట్ అయ్యారనమాట. రిటర్న్ టికెట్ ఆల్రెడీ బుక్ అయిపోయి ఉండడం వల్ల వాళ్ళు కళ్యాణంకి వెళ్ళొచ్చే లోపే మేము లగేజ్ అంతా రెడీ చేసేసి రూమ్ వెకేట్ చేసి వాళ్ళు రాగానే హైదరాబాద్కి రిటర్న్ స్టార్ట్ అయిపోయాం.